P4 ప్రోగ్రామ్, పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పేదల్ని సంపన్నులుగా మార్చే ఒక వినూత్నమైన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆగస్టు 19 నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే 10 లక్షల మంది 10 లక్షల బంగారు కుటుంబాలని సెలెక్ట్ చేశారు. 1 లక్షకు పైగా మార్గదర్శకుల్ని గుర్తించారు. సో స్వచ్ఛందమే, ఎటువంటి నిర్బంధము లేదు అని చెప్పి పైకి ప్రభుత్వం చెప్తూ ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమే, ఒత్తిడి ఉంది, ప్రభుత్వ ఉద్యోగులను కూడా కంపెల్ చేస్తూ ఉన్నారు, మీరు మార్గదర్శకులుగా మారండి అని చెప్పేసి. సో ఈ P4 కార్యక్రమం మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే పేదలు సంపన్నులుగా మారుతారంటే ఓకే, కానీ ఆ సంపన్నులు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు మార్గదర్శకులుగా మారి వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ఎంతవరకు ముందుకు వచ్చే అవకాశం ఉందంటారు? P4 అన్నది కొత్త ఒక పథకం. మీరు యాక్చువల్గా ఇదేం కొత్త పథకం కాదు. యాక్చువల్గా మీరు చూసుకుంటే CSR అన్నది ఒకటి ఆల్రెడీ ఉంది మన దగ్గర, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏవైతే కంపెనీలు ప్రాఫిట్ లో ఉన్నాయో వాళ్ళ దాంట్లో ఒక 2% అన్నది మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రజల కోసం వినియోగించాలి అన్నది మన దగ్గర విధానం కొనసాగుతూనే ఉంది. అంటే వాళ్ళు స్కూల్స్ కట్టించడము, హాస్పిటల్స్ కట్టించడము, లేకుంటే పిల్లలకు లేకుంటే వాళ్ళకు సహాయపడడం, ఇలాంటి కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం. సో దీన్ని ఒక కొత్త ప్యాకేజింగ్ లో P4 అన్న పథకం అన్నది చంద్రబాబు గారు ప్రవేశపెట్టారు. యాక్చువల్గా మీరు ప్రపంచం చూసుకుంటున్నా కూడా ధనికులకు పేదలకు మధ్య ఉన్న వ్యత్యాసం పెరిగిపోతుంది. ఈవెన్ భారతదేశం కూడా మనం 5 ట్రిలియన్ ఎకానమీగా వెళుతోంది అని చూస్తే మళ్ళా ధనికులకు పేదలకు మధ్య ఉన్న ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో, వ్యత్యాసం ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది. కాబట్టి ఏ దేశంలో అయినా పేదలను మనం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నది కాన్సెప్ట్. మీరు యాక్చువల్గా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే మీరు చూసారో వాటిని కూడా ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇవ్వడం ద్వారా వారి యొక్క ఆర్థిక స్థితిని పెంచాలి అన్నది కూడా ఒక కాన్సెప్ట్. మనం వాటిని ఫ్రీబీస్ అని అంటాం, కానీ జనరల్గా పొలిటికల్ పార్టీలు వీళ్ళని జస్టిఫై చేసుకుంటూ మేము పేదల యొక్క స్థాయిని పెంచడానికి ఈ విధంగా కృషి చేస్తున్నాం అన్నది చేసి. కాబట్టి ఈ P4 పథకం ద్వారా మీరు అన్నట్టు బంగారు కుటుంబాలు మరియు మార్గదర్శకులు వీళ్ళని తీసుకొచ్చి మార్గదర్శకులు అన్న వాళ్ళకి శాశ్వతంగా వీళ్ళు పేదరికం నుంచి బయటపడడానికి అవకాశం కల్పించాలి అన్నది ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఆ కుటుంబాలను వీళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. ఆ కుటుంబాలను వీళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్లకు కావలసిన ఏదైతే సహాయం ఉందో ఆ సహాయాన్ని ఈ మార్గదర్శకులు అన్న వాళ్ళు అందిస్తారు అన్నది. కాబట్టి మీరు అన్నట్టు సుమారుగా 10 లక్షలకు పైగా ఈ కుటుంబాలు, బంగారు కుటుంబాలను ఆల్రెడీ ఎన్నిక చేశాము. వాళ్లతో ఆల్రెడీ మార్గదర్శకులు వాళ్లకు సహాయం చేస్తున్నారు. ఆగస్టు 19 నుంచి దీన్ని ఇంకా యుద్ధ ప్రాతిపదిక మీద మేము తీసుకువెళ్తాము అన్నది చూడాలి. సో నేను ఎప్పుడో చెప్పాను, P4 పథకం రాగానే నేను ఒక ట్వీట్ చేశాను. అందులో నేను చెప్పింది ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే వాళ్ళు ఎలక్షన్ లో వాళ్ళు డిక్లేర్ చేస్తారు అసెట్స్ అని. ఆ అసెట్స్ నుంచి ప్రతి సంవత్సరం ఒక 10% ఈ P4 దానికి మీరు వాళ్ళను దత్తత తీసుకోవాలి అన్నది నా ప్రతిపాదన. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా సుమారుగా 250 కుటుంబాలని నేను దత్తత తీసుకున్నానని చెప్పి వారు కూడా ప్రకటించారు. మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలి అని ఆయన చెప్పడం. కాబట్టి ఆల్వేస్ చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటాం. ఏదైనా మనం చేయాలంటే మన ఇంటి నుంచి మొదలు పెట్టాలి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు మొదలు పెట్టారు. కాబట్టి వారి మంత్రివర్గ సహచరులు, వారి ఎమ్మెల్యేలు వీరందరూ కూడా వాళ్ళు కూడా మొదట మార్గదర్శనం చూపించాలి. లేకుంటే ఏమంటారు ప్రజలు, మీరేం చేయట్లేదు మమ్మల్ని అడుగుతున్నారన్న ఒక కామెంట్ కూడా వచ్చే అవకాశం. కాబట్టి చంద్రబాబు గారు P4 పథకంలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారన్నది ప్రకటించాలి. ఈ P4 పథకం మీద ఒక పబ్లిక్ కాల్స్ ఒక ప్రోగ్రామ్ చేస్తే 2 రోజుల క్రితం మెజారిటీ కాలర్స్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సార్. సో ప్రతి ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఒక ఎన్నికకు 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు కదా, మరి వాళ్ళే ముందు ఉండాలి కదా అని చెప్పేసి. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అదే మా P4 అంటున్నారు. వాళ్ళు మేము ఎలక్షన్ టైంలో డిస్ట్రిబ్యూట్ చేయడమే మా P4 అంటున్నారు. అది కరెక్ట్ కాదు. కానీ ఈ P4 లో అది వన్ టైం, కానీ ఇదేంటంటే శాశ్వతంగా వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకురావడం. అదేవిధంగా ఈ బాండ్స్ ద్వారా, ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా కూడా పార్టీలు చాలా డబ్బు సంపాదించాయి. యాక్చువల్గా సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ అన్నది కరెక్ట్ కాదని కూడా నిర్ణయం ఇచ్చారు. కానీ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇప్పటి వరకు పార్టీల దగ్గరికి వచ్చిన డబ్బు ఇంకా పార్టీల దగ్గరే ఉంది. 6,132 కోట్లు అనుకుంటాను మొత్తం. దాన్ని సుప్రీంకోర్టు ఏమీ చేయలేదు, అలాగే ఉంచింది. ఎలక్టోరల్ బాండ్స్, రాబోయే బాండ్స్ అన్నది అవి రాజ్యాంగ విరుద్ధం కాబట్టి చేయకూడదని ఆ స్కీమ్ను కొట్టివేసింది. కానీ
ఇప్పటి వరకు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చిన అమౌంట్స్ అన్ని కూడా పార్టీల దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఈ పొలిటికల్ పార్టీస్ అంటే చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చిన అమౌంట్ ని ఈ P4కి ట్రాన్స్ఫర్ చేయాలని కూడా నేను సూచించాను మొదట్లో. సో ఈ విధంగా చేయగలిగితే ప్రజలలో ఒక రకమైన ఇంట్రెస్ట్ వస్తుంది, అరే వీళ్ళే చేస్తున్నారు, బాధ్యత తీసుకుంటారు కాబట్టి మేము కూడా చెయ్యాలి అన్న ఒక మార్గదర్శన తత్వం వల్ల ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. కానీ సాధారణంగా ఏమవుతుందంటే ఈ మధ్య స్కీమ్స్ అన్నవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి, ఆ నాయకులు ఉన్నంత వరకు కానీ వాళ్ళ వెనకాల వాళ్ళు ప్రోత్సహిస్తున్నంత వరకు మాత్రమే ఉంటాయి, కానీ ఆ తర్వాత మళ్ళీ అవి డిస్కంటిన్యూ అవుతాయి. సాధారణంగా ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఈ మధ్య ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా జరుగుతుంది ప్రతి ఒక్కటి. కానీ ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ గా కాకుండా P4కు ఒక మార్గదర్శకమైన రూల్స్, ఆ తర్వాత దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఎవరిని కంపెల్ చేయకుండా P4 చేస్తే ఒక రకమైన వాళ్లకు సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. మనము సమాజానికి పేయింగ్ బ్యాక్ టు సొసైటీ అంటాం మనం. ఈ పేయింగ్ బ్యాక్ సొసైటీకి P4 అన్నది ఒక మార్గం అని చెప్పేసి ప్రజలను కన్విన్స్ చేయగలిగితే అప్పుడు P4లో రావడానికి అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా ఏ స్కీమ్ పెట్టినా కూడా ప్రతిపక్ష పార్టీ అన్న వాళ్ళు దాన్ని విమర్శించడం అన్నది అంటే వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీ యొక్క ఇమేజ్ని పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఇది. తర్వాత ఈ పథకం ఈవెంట్స్, ఫొటోస్ వీటికి మాత్రమే పరిమితమైంది, కానీ ఎంతవరకు లోపలికి వెళ్ళింది అన్నది కూడా లేదు. అందువల్ల నిజమైన లబ్ధిదారుల జీవితాల్లో ఎలా మార్పు అన్నది ఎలా కొలవగలగాలన్నది కూడా ఒక స్కేల్ ఒకటి నిర్ణయించాలి. అంటే మేము ఇన్ని కుటుంబాలు చేయకుండా వాళ్ళ పరిస్థితి ఎలాగా, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చామా, లేకుంటే ఆ విధంగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏవైనా పెంచామో, వాళ్ళ ఫీజులు మనం కట్టామా, ఇవన్నీ కూడా చూడాలి. యాక్చువల్గా ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తే అదొక పెద్ద P4 అని నేను అనుకుంటాను. అంటే ప్రభుత్వం ఉన్న పథకాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఫీ రీయింబర్స్మెంట్ కావచ్చు, మిగతా వసతి దీవెన కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెండింగ్ ఉన్నాయని విన్నాం. అదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంటే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత కదా ఇది, పేదలను సంపన్నులుగా చేయడం అనేది. కానీ ఇది స్వచ్ఛందంగా కాకుండా కంపెల్ చేసి ఎవరి నెత్తి మీద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది. సో అది అంటే ఈ విధమైన ఆరోపణలు వస్తాయి. ఎప్పుడైనా ఆరోపణలు వచ్చిన దాన్ని ప్రభుత్వాలు ఫీడ్బ్యాక్ గా తీసుకోవాలి. అదేదో కామెంట్స్ అని కాకుండా అదొక ఫీడ్బ్యాక్ గా తీసుకొని మన సిస్టంలో ఏదైనా మార్పులు తీసుకురావాలా అన్నది కూడా ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి వీటిలో అన్ని పొలిటికల్ పార్టీస్ ను కూడా సమావిష్టం చేసి ఈ విషయాలు ఏదైతే కొత్త విషయాలు ఉంటాయో వాటిని ఆల్ పార్టీ మీటింగ్ అంటాం. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందులో ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఆ స్కీమ్ ని మనము సక్రమంగా తీసుకురావచ్చు అన్నది బేసిక్ గా. దీంట్లో మనం చూడాల్సింది దీర్ఘకాలంలో వాళ్ళ ఆదాయ వృద్ధి ఎలా జరుగుతుంది, తర్వాత వాళ్ళ విద్య ఎలా పెరుగుతుంది, ఆరోగ్య ప్రాప్తి ఎలా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే తల్లికి వందనం అన్నది కూడా ఒక P4 లాగానే, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడం. అంటే ఇది అన్ని కుటుంబాలకు వస్తుందా లేదా, ఆ తర్వాత ఏవైనా కంప్లైంట్స్ ఉన్నాయా, వాటిని కూడా మనం దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ P4 పథకం ద్వారా వచ్చే మార్పులు షార్ట్ టర్మ్ కాదు, ఇమీడియట్ గా అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా రాత్రికి రాత్రే ప్రజల యొక్క పరిస్థితులు ఇది ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక. కాబట్టి ఇది ఒక స్ట్రాటజిక్ గా ఆ తర్వాత వచ్చేసి ఒక దీర్ఘకాలికంగా ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళగలిగి అందరినీ సమావిష్టం చేసుకోగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఇది ప్రభుత్వం స్కీమ్ లాగా ఒక పార్టీ స్కీమ్ లాగా కనపడకూడదు. అది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇది ప్రభుత్వం చేస్తున్న స్కీమ్ కాబట్టి ఇది ఒక పార్టీ యొక్క ఇమేజ్ని పెంచడానికి అని కాకుండా ప్రభుత్వం నిజంగా పేదల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి సిన్సియర్గా చేస్తుందన్న అభిప్రాయం తీసుకురాగలిగితే అది మేబీ వాళ్ళ పొలిటికల్ పార్టీకి ఉపయోగపడవచ్చు, కానీ బేసిక్గా ప్రజలకు కావాల్సిన ఆర్థిక స్థితిగతులు వాళ్ళ మెరుగుపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయడం, ప్రభుత్వంలో కరప్షన్ తగ్గిస్తే అది కూడా ఒక పెద్ద P4 మారుతుంది. అంటే సంపాదించిన దానిలో పేదలకు ఎంతో కొంత పంచడం అనేది ఇప్పటిది కాదు కదా సార్, ఎప్పటి నుంచో ఉంది. మనం చూసాం ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరూ కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు. సెలబ్రిటీలు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, సీఎంలు అవ్వచ్చు, చాలా సందర్భాల్లో మనం చూసాం. కానీ ఈ ప్రోగ్రాంలో డైరెక్ట్గా మార్గదర్శకులకు ఈ బంగారు కుటుంబాల్ని అటాచ్ చేస్తారు.
అంటే వాళ్ళ బాగోగులు మీరు చూసుకోండి, ఈ వాళ్ళ అబ్బాయి చదువు బాగోగులు మీరు చూసుకోండి, లేకపోతే వాళ్ళ పోషణ కోసం మీరు చూసుకోండి, రకరకాలుగా ఉన్నాయి కదండి వాళ్ళ కోరికలు, వాళ్ళ అవసరాలు. సో ప్రాక్టికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అటాచ్ చేస్తున్నారు కదా మార్గదర్శకుల్ని, బంగారు కుటుంబాలని కూడా అటాచ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఇద్దరిని కలిపేసి వాళ్ళు విత్డ్రా అయిపోవాలి. మీరు మార్గదర్శక కుటుంబాలుగా ఉన్న ఇవి బంగారు కుటుంబాలు, మీరు వాటిలను ఈ విధంగా చూసుకోవాలి అన్నది చేసి మళ్ళా రాజకీయ పార్టీ తర్వాత ఇది వచ్చేసరికి ఏమవుతుందంటే మళ్ళా అదొక విమర్శకు కూడా దారితీస్తుంది. అంటే ఎవరైతే ఈ బంగారు కుటుంబాల్లో వాళ్ళు కాదు, అంటే ఈ మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు కూడా రాజకీయ రంగు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఈ పార్టీ సింపథైజర్స్ ఇలా కూడా మాట్లాడుతున్నారు చాలా మంది కూడా. తర్వాత వచ్చేసి చాలా మంది మీద ప్రెషర్ పెడుతున్నారని కూడా వచ్చాయి. మొన్న ఎక్కడో హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు కూడా ఎక్కడో కంప్లైంట్ చేశారని నేను పేపర్లో చదివాను. మీరు కూడా ఒక మార్గదర్శకులు కండి అని చెప్పేసి వాళ్ళని కూడా అడుగుతున్నారని చెప్పేసి. ఇక్కడ కూడా ఇది ఎప్పుడైనా కూడా సేవ అన్నది అవుట్ ఆఫ్ అవర్ హార్ట్ రావాలి, మనం నుంచి మనం వాలంటీర్గా రావాలి, కానీ కంపల్షన్ అన్నది చేయకూడదు అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అంశం. కాబట్టి ఈ రెండు కుటుంబాలను మీరు అటాచ్ చేయండి. డెఫినెట్గా అది మంచి పథకం, దెర్ ఇస్ నో, దాని గురించి నేనే విమర్శించట్లేదు. కానీ దీని మీదే ఆధారపడి ప్రజల యొక్క పేదలు సంపన్నులుగా అవుతారనుకుంటే అది కూడా కరెక్ట్ అవ్వదు. ఎందుకంటే ప్రభుత్వం తన భూమికను తను పోషించాలి. ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకోవాలి, మేము ఈ 5 సంవత్సరాల్లో వైట్ రేషన్ కార్డులు 50% తగ్గిస్తామన్నది వాళ్ళు ఆలోచన పెట్టుకుని దాన్ని ప్రభుత్వం డ్రైవ్ చేయాలి. అంటే వైట్ రేషన్ కార్డులు 50% తగ్గిస్తాం 5 సంవత్సరాల్లో అంటే ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపరచడం అన్నదే ఒక వైట్ రేషన్ కార్డు యొక్క అది పోవడం అన్నది. కానీ వైట్ రేషన్ కార్డులు రాష్ట్రంలో చూస్తే పెరుగుతున్నాయి, ఎక్కడ చూసినా కూడా వైట్ రేషన్ కార్డుల సంఖ్య తగ్గట్లేదు. సో అటువంటి టార్గెట్లు గవర్నమెంట్ పెట్టుకోవాలి. కాబట్టి గవర్నమెంట్ తమ పథకాల ద్వారా, ఆ తర్వాత వచ్చేసి ఈ P4 పథకం ద్వారా ప్రజల యొక్క ఆస్తులను, ప్రజల యొక్క స్థితిగతులను, వాళ్ళను పేదలను సంపన్నులుగా ఎలా చేయాలన్నది వాళ్ళు ఆలోచిస్తూ పోతుంటే అల్టిమేట్గా ఒక మంచి సమాజం ఏర్పడాలి. ఈ విభేదాలు లేని సమాజం, అంతరాలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడం అన్నది కూడా చాలా, ఎందుకంటే మనం మన రాజ్యాంగంలో రాసుకున్నాం, వీఆర్ ఇన్ ఫర్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పేసి. అంటే సోషలిస్ట్ అంటే ఈ ధనికులు పేదల మధ్య వ్యత్యాసం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తూ వెళ్లే బాధ్యత ప్రభుత్వాల మీద అన్నది. ఈ దిశలో P4 పథకాన్ని అమలు చేయవచ్చు. కానీ ఏదైనా కొత్త పథకం రాగానే దాని అమలులో ఏదో ఒక లొసుగులు అవి ఉంటాయి. కాబట్టి వాటిని ఫీడ్బ్యాక్ గా తీసుకుంటూ ప్రభుత్వం ఈ పథకాన్ని వాడిని ఫైన్ ట్యూనింగ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే బాగానే ఉంటుంది అన్నది. కానీ వితౌట్ కంపల్షన్, ఓన్లీ వాలంటీర్ తత్వం వల్ల నేను చెప్పినట్టు ముందు రాజకీయ పార్టీలు, అంటే ముఖ్యంగా రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు, మిగతా రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళు గనక దీంట్లో యాక్టివ్ స్టెప్ తీసుకోగలిగితే, ఎలక్టోరల్ బాండ్స్ తో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా P4 పథకానికి ట్రాన్స్ఫర్ చేయగలిగితే అప్పుడు ఒక ట్రెండ్ సెట్ అవుతుంది మన దగ్గర. మేమే చేస్తున్నాము కాబట్టి మిగతా వాళ్ళు కూడా ప్రోత్సహించబడతారు అన్నది నా అభిప్రాయం. రవిశంకర్, సార్, లక్ష్యం మంచిదే, ఆచరణ మంచిదే. చూద్దాం మరి ఎటువంటి, అంటే 19th స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన అంశం.